హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నాజుద్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ రోజు అయితే వినాయక నవరాత్రి ఉత్సవాలలో 3వ రోజు అనమాట. ఇక మా అపార్ట్మెంట్లో అయితే ఇక ఫ్యామిలీస్ పూజకైతే కూర్చున్నారు. ఇక పూజ అయితే స్టార్ట్ అయిపోయింది అన్నమాట. ఇక మేమైతే ఫస్ట్ రోజే కూర్చున్నాము, అందుకని చెప్పేసి అయితే ఇప్పుడు కూర్చోలేదు, వేరే ఫ్యామిలీ వాళ్ళు కూర్చున్నారు. ఇక ఆ వీడియో అప్లోడ్ చేద్దామంటే ప్రజెంట్ నా దగ్గర ఆ వీడియో లేదు, అందుకని అప్లోడ్ చేయలేదండి. వినాయకుడి నవరాత్రి ఉత్సవాలు ఎంత బాగా జరుపుకుంటాం, 9 రోజులు రంగరంగ వైభవంగా జరుపుకుంటాం కదా. మా దగ్గరనైతే 5 రోజులే చేస్తారండి. 5వ నాడు నిమజ్జనం చేస్తామన్నమాట మా అపార్ట్మెంట్లో. ఈ రోజుతో 3వ రోజు నవరాత్రి ఉత్సవాలు అయితే అయిపోయినాయి. ఇక లాస్ట్లో పూజ అయితే అయిపోయింది. ఇక ప్రసాదాలు అయితే చాలా బాగా చేసుకొచ్చుకోమన్నమాట అందరం. మీరు ఇది చేయండి అని చెప్పేసి ఇంకా పూజ అంతా అయిపోయి మంగళహారతులు ఇచ్చిన తర్వాతనైతే ప్రసాదాలు దేవుడికి పెట్టేశామన్నమాట. ఏం అనేటివి మాత్రం నేను వీడియోలో చూపిస్తా చూడండి. అనుకుంటాం కానీ వినాయకుడు భోజన ప్రియుడు కదా, మనం ఎన్ని చేసినా తక్కువే. కానీ ఆయన అనుకుంటే ఏదైనా సాధిస్తారన్నమాట. ఎందుకంటే మేము అసలు వినాయకుడినే పెట్టము అనుకున్నది పెట్టించుకున్నాడు. ఆ తర్వాత ప్రసాదాలు ఎవరు చేస్తారా అనుకుంటే రోజు రోజుకి ప్రసాదాలు బాగా అయిపోతున్నాయి మా దగ్గర. అయినా దేవుడు అనుకోలే కానీ జరగంది ఏముంది చెప్పండి. మన మనుషులు అనుకున్నది మాత్రం ఏది జరగదు. ఏదైనా దేవుడు అనుకుంటేనే జరుగుతుంది. మీరేమంటారు? కామెంట్ చేయండి. చేయించేది చేపించుకునేది దేవుడే, చేసేది మాత్రమే మనము. మనది ఏది ఉండదన్నమాట, దేవుడే చేపించుకుంటాడు. ఇక ప్రసాదాలు అయితే ఫుల్గా పట్టుకొచ్చినామండి. పులిహోర, దద్దోజనము, ఉండ్రాలు, శనగలు, ఇంకా 2-3 రకాల పులిహోరాలు అన్నమాట. పూజ అంతా అయిపోయి మంగళహారతులు ఇచ్చిన తర్వాత మేము తీసుకొచ్చిన నైవేద్యాలు అదే ప్రసాదాలు అయితే దేవుడికి పెట్టేశాము. ఇక హ్యాపీగా పూజ అయితే అయిపోయింది. 3వ రోజు విజయవంతంగా నడిచిందనమాట. ఇక తెచ్చిన ప్రసాదాలన్నీ దేవుడికి పెట్టిన తర్వాత మేము కూడా కొంచెం తినేసి కాసేపు రిలాక్స్ అయ్యాము. చూడండి ఎన్ని రకాల ప్రసాదాలు అయితే చేశాము. చెప్పాను కదా, ఎన్ని వీడియోలు తీసినా ఏం చేసినా లాస్ట్లో ఒక పిక్ దిగకపోతే మాత్రం మనశ్శాంతి ఉండదు. అందుకని చెప్పేసి ప్రతి ఒక్క ఫ్యామిలీ ఒక్కొక్క పిక్ అయితే దిగేసాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాను. బాయ్.